సో మరో ముఖ్యమైన పర్సన్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా అనిపించింది సార్ని పెద్ద స్క్రీన్ మీద చూడడం? అండ్ ఆయనతో మనకి ఎంతో కొంత జర్నీ ఉంటుంది, ఆయనతో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, దాన్ని పెద్ద స్క్రీన్ మీద చూడడం అండ్ స్టార్టింగ్ నుంచి అసలు ఫస్ట్ యజ్ఞం వరకు ఎలా అనిపించింది? ఓకే, చాలా బ్యూటిఫుల్ మూమెంట్ ఈరోజు. పిఎస్ఎస్ఎం మూమెంట్ జాయిన్ అయ్యి ఒక 3 to 4 years అవుతుంది నాకు. పత్రి సార్ గురించి సీనియర్ మాస్టర్ల ద్వారా తెలుసుకోవడమే కానీ ఈరోజు అంత పెద్ద స్క్రీన్లో పత్రి సార్ ఎఫర్ట్స్, అసలు స్పిరిచువల్ మూమెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది అంతా కూడా చాలా నీట్గా సిస్టమేటిక్గా అన్ని క్రొనాలికల్ ఆర్డర్లో వచ్చింది మేడం. సో దిస్ మూవీ ఈజ్ ఫర్ ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్. ఎవరెవరైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ జాయిన్ అయ్యి వాళ్ళ సేవలు అందిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా ఇన్ డీటెయిల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి ఈ మూవీ ఉంది. థ్యాంక్ యూ. ఓకే, ఏదైనా సీన్ హార్ట్ మెల్టింగ్గా, లేదంటే సాంగ్స్ ఉన్నాయి కదా, ఇన్ని సాంగ్స్లో ఏదైనా ఫేవరెట్ అనిపించింది అంటే ఈ సాంగ్ చాలా బాగుంది అని అనిపించింది ఏదైనా ఉందా? గోరింటి వెంకన్న గారిది సాంగ్ ఉంది కదా, చాలా హార్ట్ టచింగ్ మూమెంట్. సో ఫస్ట్ ఆయన సాహిత్యము, ఆయన గొంతు ద్వారా సంచారి అనే కాన్సెప్ట్తోని పత్రి సార్ గురించి పాడారు కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హైలైట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్షన్ ఎలా అనిపించింది అంటే ఒక యంగ్ని కానీ లేదంటే ఓల్డ్ ఎవరైనా సరే ఒక 2 hours కూర్చోబెట్టగలుగుతుందా ఈ డైరెక్షన్తో? మూమెంట్లో మనం ఏది చేసినా కానీ ఒక చిన్న పనిని కూడా మన ద్వారా మాస్టర్స్ చేయిస్తున్నారు అనే ఆలోచన ఉంటుంది. ఈ మూవీ కూడా ఎంతోమంది మాస్టర్స్ మన వెంకట్ గారి ద్వారా చేయించారు. సో అది అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది అది. అండ్ అఫ్ కోర్స్ ఆయన వెంకట్ గారి శ్రమ, వెంకట్ గారి పట్టుదల, వెంకట్ గారి డెడికేషన్ ఈ మూవీలో డెఫినెట్గా ఉంది కాబట్టి మనం అందరం కూడా 2.5 గంటలు డాక్యుమెంటరీ మూవీ చూడగలిగాం అక్కడ.